నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెల్లూరు, కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రజా దర్బార్లో ఆర్జీలను స్వీకరించిన మంత్రి నారా లోకేష్. చిత్తూరు నగరంలో మహిళ ఆత్మహత్య యత్నం అడ్డుకున్న పోలీసులు. వడ్డెర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్రావు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బంగారు రథాన్ని ఆధునీకరించాలి, పాలక మండలి నిర్ణయం. మదనపల్లిలో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రులు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. నెల్లూరు, కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. మొదటి నెల్లూరు జిల్లా వెంచమూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నేరుగా ఒంటిమింటకు వెళ్లి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాముల వారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచ వ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. బ్రెయిన్ సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ తండ్రికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయం అందించి ఆదుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన ఏ అరవింద్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఆర్ చంద్రపాలెం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పాలని టి తేజ కోరారు. అలాగే అరకాపల్లి జిల్లా మాడుగుల గ్రామంలో ఉన్న మసీదు శిథిలావస్థకు చేరుకుందని, నూతన మసీదు నిర్మాణానికి సాయం అందించాలని జామియా మసీదు కమిటీ సభ్యులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరులో బీసీ నేత రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ తమను వేధిస్తున్నారని ఓ దళిత కుటుంబం ఆందోళన బాట పట్టింది. చిత్తూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడడంతో పోలీసులు నివారించారు. చిత్తూరు నగరానికి చెందిన ఏపీ మొదలియార్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఇంట్లో వేణుశ్రీ పని చేసేది. ఈ క్రమంలో తన ఇంట్లో బంగారు నగలు, కొంత నగదును వేణుశ్రీ చోరీ చేస్తున్నట్టు బుల్లెట్ సురేష్ తనయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వేణుశ్రీ బుల్లెట్ సురేష్ తనను వేధిస్తున్నట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు పెట్టారు. దీనిపై పోలీసులు స్పందించి సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయాలనే కానీ వాట్సాప్ గ్రూపులు పెట్టడం నేరమని వారించారు. దీంతో వేణుశ్రీ తన కుటుంబ సభ్యులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. దీన్ని పోలీసులు అడ్డుకుని బాధితురాలికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సంఘటన కాస్త చిత్తూరు నగరంలో చర్చనీయాంశంగా మారింది. அதுக்கு செக்ஸ் காட்சிலே கொடுத்தாரு. வீட்டுக்கு வந்து எங்க பொருள் நகை எடுத்துட்டாரு, எங்களை அடிச்சாரு.
செக்ஸ் டார்ச்சர் பண்ணாரு. எங்க தம்பி மேல போய் கேஸ் போட்டாரு. இப்போ எங்க தம்பி மேல வந்து கேஸ் வாபஸ் வாங்கிக்கணும். அவரு போலீஸ் கேஸ் போட்டாங்கன்னா கேஸ் எடுக்க மாட்டாங்க. எங்க கேஸ் அவ எடுத்துக்கணும். நாங்க எதுவுமே சொன்னாக்கா எங்க மேல அவங்க எடுத்துக்க மாட்டேன்றாங்க. கேஸ் போய் கேஸ் எல்லாம் என் புள்ள மேல கொடுத்து அரெஸ்ட் பண்ணிக்கிறாங்க. செக்ஸ் டார்ச்சர் அதிகமா பண்ணிக்கிறாங்க. போய் கேஸ் மேல போய் கேஸ் போட்டுங்கிறாரு. செருப்பாலே நச்சாரு. மாலோட லஞ்சானி நல்ல தின்னாடு யாதி பத்தி எடுத்துக்கிட்டு கீழே தள்ளிட்டு எங்க கேஸ் எடுத்துக்கணும். காலை வச்சு எங்களுக்கு நியாயம் வேணும். அவ்வளவுதான் எடுத்துக்கணும். இல்லைன்னா இந்த நாங்க சாப்பிட்டு ரெடி கிருஷ்ணாவுக்கு நாங்க கொளுத்துக்கோம். இதுதான் நடக்கும் இன்னைக்கு. அவங்களுக்கால நாங்க கிருஷ்ணாவுக்கு கொளுத்துக்கிறேன். நாங்க புறமே செத்து போயிடணும். எங்களை சித்திர வேலை பண்றாங்க. அவங்க விட மாட்டேன்றாங்க. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈరోజు చిత్తూరు టౌన్కి చెందిన వినర్స్ అనే ఒక మహిళ, అలాగే చిత్తూరు టౌన్కి చెందినటువంటి బుల్లెట్ సురేష్ అనే వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేస్తూ తను లైంగిక దాడికి ప్రయత్నించినాడని, తన మీద మరియు తన తల్లి మీద ఈ విధంగా చేయడానికి ప్రయత్నించినాడని సోషల్ మీడియా నందు ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అందులో కూడా మేము ఈ యొక్క వీడియోపై కూడా విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే అంతకన్నా ముందే సదరు ఏదైతే వీడియోని రిలీజ్ చేసిన మహిళ వినర్సి ఉందో ఆమె మీద ఈ నెల 3వ తేదీన చిత్తూరు 2 టౌన్ కేసు నందే క్రైమ్ నంబర్ 23/2026 దొంగతనం కేసును నమోదు చేయడం జరిగింది. ఎందుకనగా సదరు బుల్లెట్ సురేష్ యొక్క కుమారుడు ప్రశాంత్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూటమి ప్రభుత్వం వడ్డేర సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర వడ్డేర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వరరావు తెలిపారు. చిత్తూరులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్డేర్లు కూడా పారిశ్రామికంగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ క్వారీల లీజులో 15% రిజర్వేషన్ కల్పించిందన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకొని విస్మరించారని, అయితే కూటమి ప్రభుత్వం బీసీ సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆర్థికంగా పారిశ్రామికంగా ఎదిగే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. కాబట్టి దీన్ని ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోవాలని వడ్డే లేఖిత జై హింద్. డెవలప్ అయితే విద్యాపరంగా మన పిల్లలందరినీ చదివించుకుంటాం, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు చేస్తాం, రాజకీయ రంగాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో రాణిస్తాం. ప్రధానంగా ఆర్థికంగా మన సామాజిక వర్గం ఒడ్డర్లు ఎదగాలనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు మేమందరం పనిచేస్తున్నాం. అందుకు ఉదాహరణ నిదర్శనమే ఒడ్డర్లకు 15% జీవో ఇవ్వటం. ఒడ్డర్లను కార్మికులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా, క్వారీలో యాజమాన్యంగా తీర్చిదిద్దుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఇక్కడ నా ఇంటి ఆడబిడ్డలందరూ మీరు వచ్చారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం కోసమే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ని సూపర్ హిట్ గా అమలు చేస్తున్నారు. తల్లికి వందనం. ప్రతి కుటుంబంలో 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 4 పిల్లలున్నా ఎక్కడ కూడా ఒడ్డెర బిడ్డలు, బీసీ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు చదువుకుండా, అక్షరాభ్యాసం లేకుండా ఉండకూడదు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బంగారు రథాన్ని ఆధునీకరించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని ఆలయ పాలక మండలి చైర్మన్ మణినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ బంగారు రథాన్ని భక్తుల సౌకర్యార్థం ఆధునీకరించాలని, అలాగే ఆలయానికి ప్రభుత్వం కేటాయించిన భూమి అన్యక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని, తాత్కాలికంగా దళిత సత్రం కోసం
మరదాంబిక కళ్యాణ మండపంలో 2 బ్లాక్లను కేటాయించాలని పాలకవర్గం నిర్ణయించినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ సమావేశంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మనము పుష్కరిణి ముందు జరుపుతున్నాం కాబట్టి అక్కడ ఉన్న డిస్కషన్ చేయడం జరిగింది. ఈ గారికి ప్రత్యేకంగా వికాసాన్ని రివైజ్డ్ రిపోర్ట్స్ తెమ్మన్నారు. ఈ గారికి కూడా ఫోన్ చెప్పాను. ఈరోజు స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం యొక్క బోర్డు మీటింగ్ జరిగింది. ధర్మకర్తల మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ మురళీమోహన్ గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాం. దీంట్లో 16 అంశాలని అజెండాలో ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఇక్కడ కొన్ని అంశాలు, ప్రధానమైన అంశాలు మాట్లాడుకుంటే, ఇక్కడ మనకి బంగారు రథం ఉంది. దాన్ని మాడవీధిలో తిరుగుతున్నప్పుడు చాలామంది భక్తులకి దైవ దర్శనం సరిగ్గా జరగడం లేదు, కొద్దిగా హైట్ పెంచితే బాగుంటుందని అనుకున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేసిన కారణంగా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో మదనపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి శైలజనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాయలసీమ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాయలసీమ ప్రాంతానికి త్రాగునీరు, సాగునీరుకి అలమటించే కాలం రాబోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున మన ముంద అత్యంత క్లిష్టమైన కార్యక్రమం ఒకటి మన భుజాలపైకి వచ్చింది. ఆ కార్యక్రమం ఏంటంటే, రాయలసీమ ప్రాంతం అట్లాగే నెల్లూరు, ఒంగోలు జిల్లాలతో కలిసిన గ్రేటర్ రాయలసీమ ప్రాంతం రేపొద్దున ఒక అతిపెద్ద కష్టంలోకి పోతా ఉంది. ఈ ప్రాంతంలో సాగునీరు కానీ, చివరికి తాగునీరు కానీ అందకుండా అలమటించే కాలం రాబోతా ఉంది. ఇది ఊరకనే ఏదో రాజకీయంగా మాట్లాడుకోవడం కాదు. ఈ ప్రాంతం బిడ్డలుగా ఈ భూమి మీద ఉండి, ఈ భూమి మీదే తిరిగి, ఈ భూమి మీదే మరించి మన కుటుంబాలు ఇక్కడే ఉండేవాళ్ళుగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ ప్రాంతానికంతా ప్రధానమైన నీటి లభ్యత శ్రీశైలం ప్రాజెక్టు, కృష్ణా నీళ్ళ సంగతి మనందరికీ తెలుసు. ఈ రోజున కృష్ణ లేకే నీళ్లు రావడం. ఈరోజు ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం అంటే చంద్రబాబు నాయుడు కార్యక్రమం. ఎందుకంటే రాయలసీమ మీద ఆయనకి ఇప్పట్లో కూడా ప్రేమ లేదు, దేశంలో. ఎందుకంటే ఏదో రాజశేఖర రెడ్డి గారు కెపాసిటీ పెంచి మనకు 4 టీఎంసీ దాకా అదనంగా నిర్మించారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఈ కెపాసిటీ పెంచేది కాదు. వారేమో తెలంగాణలో 800 నీళ్లు తీసుకుంటా ఉన్నారు. మనం ఎందుకు 834 నింపేయాలా? మరి ఏదో అక్కడ పవర్ జనరేట్ చేస్తున్నారని సొంతతో నీళ్ళని కూడా వాళ్ళే డ్రా చేసేస్తున్నారని చెప్పి ఒక ఆలోచనతో రాయలసీమ న్యాయం చేయాలా. ఇక్కడంతా కూడా చాలా పెద్ద దరిద్రం ఉంది, కరువు ఉంది. అందరూ కూడా రైతులందరూ కూడా మోసపోతా ఉన్నారు. ఈ ఊళ్ళలో పనిచేసే రైతులకు నామోషంగా ఉంటారు. అందుకనే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ ఎక్కడో వెళ్ళి పనిచేస్తున్న పరిస్థితి రైతులకు కలిగింది. మరి 4 సార్లు శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి శాసనసభ్యులుగా తెచ్చాం. ఎప్పుడు కూడా తెలుస్తానే ఉన్నాం. మరి
చిత్తూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గురిచల జగన్మోహన్ పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పలు చోట్ల సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు తదితర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్ది అనారోగ్య కారణంగా రామభద్రాపురానికి సంబంధించిన అభివృద్ధి పనులపైన బాగా వివరించాడు హేమాద్రి. అంటే ప్రతిదీ ఏం చేశామో అనేది మీకు వివరించి చక్కగా చెప్పాడు. అలాగే నేను ఫస్ట్ నుండి కూడా రాజకీయాలకు వచ్చింది ఇది మన మండలం నుండి ఇదివరకే ఒకరన్న ఎమ్మెల్యే అయింది, శ్రీనివాస నాయుడు, రఘుపతి నాయుడు, శ్రీనివాస నాయుడు అంత ఇద్దరు, గాంధీ గారు నలుగురు. సో ఇదే మండలం నుండి నలుగురు ఎమ్మెల్యేలుగా గెలిపించిన అవకాశం ఈ గుడిపాల మండల ప్రజలకి దక్కింది. అలాగే నేను వచ్చినా కూడా అందరూ నన్ను గుడిపాల మండల వాసిగానే, చిత్తూరు కానీ ఇక్కడ వారు కానీ ఆశీర్వదించి మంచి మెజారిటీతో గెలవడం జరిగింది. సో గెలిచినాము, ఎమ్మెల్యే అయినామని కాదు, మనం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని నెరవేర్చే బాధ్యత నా పైన ఉంది. కాబట్టి ఇప్పటిదాకా చెప్పారు ఎమ్మెల్యే చేశాడు అని. ఎమ్మెల్యే ఏదైనా చేయాలి అంటే ముందు నాయకత్వం, ఇక్కడ సర్పంచులు కావచ్చు, హేమాద్రికి ఆ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఈ పని కావాలి అని అడిగి పెట్టించుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసినాడు. కాబట్టి మీ అందరూ గట్టిగా ఒకసారి హేమాద్రికి, వారి మిసెస్ హరిణికి కూడా, ఎందుకంటే భార్య అధికారంలో ఉంటే భర్తనే అన్ని పనులు చేస్తాడు అంటారు. కాబట్టి భర్త జాగ్రత్తగా రామభద్రాపురాన్ని చూసుకున్నాడు. కాబట్టి ఈరోజు రిటైర్డ్ అవుతున్న హరిణికి కూడా నా ఒక అభినందనలు. అలాగే హరి చెప్పినట్టు ముందు ఇంకా మంచి పదవుల్ని ఆశించాలి, గెలవాలి, ఉండాలి. బట్ దాంతోపాటు కొంచెం ధైర్యం కూడా ఉండాలి. మాట్లాడి ప్రజలు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చెప్పాలి. అప్పుడే వారు సంతోషపడతారు. కాబట్టి మనం తప్పు చేయలేనప్పుడు తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయలే, మంచి అభివృద్ధి చేసినారు. కాబట్టి మీరు ప్రజలకి కూడా అవకాశం ఇచ్చినందుకు ఏం చేసినాము అనేది హేమాద్రి చెప్పినాడు. కాబట్టి ఆఖరిలో ఒక కృతజ్ఞతలు మాత్రం చెప్తే వారు సంతోషపడతారు. సో ఇంకా అభివృద్ధి గురించి అందరూ చెప్పారు కాబట్టి కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. ఐకమత్యంతో కలిసి ప్రజలు, నాయకులు ఇంకా ఏమేం పని కావాలో ఆ పనులు చేయించుకొని మీరందరూ కలిసిమెలిసి ఉంటే సంతోషపడే వ్యక్తిగా మీ ఎమ్మెల్యే ఎప్పుడు మీకేం కావాలో చేసే సిద్ధంగా ఉంటాడని తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఆరోగ్యం బాగున్నప్పుడు బలంగా మాట్లాడతా. ఇప్పుడు కొంచెము గట్టిగా మాట్లాడదామంటే అప్పుడే లోపల దగ్గు స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి సూచనల మేరకు పుంగనూరు మున్సిపాలిటీ హై స్కూల్లో బాలికల ఉన్నత పాఠశాలను సేవిరెడ్డి ఏఎంసీ మార్కెట్ చైర్మన్ షమిపతి యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కాసేపు విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, టీడీపీ టౌన్ క్లస్టర్ నాగరాజ, కో క్లస్టర్ హేమాద్రి, 13వ టీడీపీ అధ్యక్షులు రాజు, షామీర్, సుధాకర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన రోప్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్
ధనశేఖరన్ చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలం నందు వెనుకబడిన తరగతుల ఆర్థిక అభివృద్ధి మరియు విద్యార్థులు చదువుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి జీవన ప్రమాణాలు విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించి దుశ్శాలవతో సత్కరించి మెమోంటో అందజేశారు. ఇదే స్ఫూర్తితో మరింత మంది మార్గదర్శకులుగా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీఎం కోరారు. సంస్థ చైర్మన్ డాక్టర్ కె ధనశేఖరన్ గారిని ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బంగారుపాలెం మండలంలో P4 కార్యక్రమం కింద దివ్యాంగులకు సహాయం, SC/ST కాలనీలో నీటి సదుపాయాల మెరుగుదల, పేద విద్యార్థులకు స్కాలర్షిప్, అత్యవసర సహాయం ఇలాంటి అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ ధనశేఖరన్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శాలువా మొమెంటో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. తదుపరి P4 సమాజ్ సహకార పురస్కారం. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ MSR సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు, కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ప్రజా దర్బార్లో ఆర్జీలను స్వీకరించిన మంత్రి నారా లోకేష్. చిత్తూరు నగరంలో మహిళ ఆత్మహత్య యత్నం అడ్డుకున్న పోలీసులు. వడ్డెర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్రావు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి బంగారు రథాన్ని ఆధునీకరించాలి పాలక మండలి నిర్ణయం. మదనపల్లిలో వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మాజీ మంత్రులు. అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరి కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.